గురువు కావాలి. ఎవరు? అప్పుడు 2 సంఘటనలు జరిగాయండి. ఏంటంటే ఒక రోజుని నేను కారులో సండే అనుకుంటాను వేరే పని మీద పెడుతున్నాను. ఒక ఆయన నేను ఒక హ్యాపీ ఏంటంటే ఎవరు అడిగినా లిఫ్ట్ ఆయన లిఫ్ట్ అనగానే 2 ఎక్కండి అన్నాను. పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలండి అన్నాను. రామకృష్ణాపురం అంటే అన్నాడు. ఎందుకండి అంటే అడగచ్చా అన్నాను. లే మా గురువు గారిని కలవడం కదా. అప్పుడు అనగానే నాకు గురువు అనగానే నేను కూడా రావచ్చా అండి అన్న. అయ్యో అదేంటి రండి తప్పకుండా అన్నాడు. నేను వెళ్ళా. ఆయన ఒక రామకృష్ణ మఠంలో పెద్ద గురువు. ఈ సిరిడి డివోటీస్ అందరికీ వాళ్ళు తీసుకుని సిరిడి తీసుకెళ్తూ ఉంటాడు. సిరిడి సాయి పెద్ద విగ్రహం పెట్టుకుని వాళ్ళంతా చాలా సత్సంగం చేసుకున్నారు. భజన అయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళి ముందు నేను ఒక్కడిని ఆయన దగ్గరికి వెళ్ళి నాతో వచ్చిన ఆయన అడిగాడు మీరు ఏమైనా అడగాలంటే అప్పుడు అడిగాను అనమాట. ఏమంటే మరి గురువు ఎలా చూస్తాడు? ఆయన కాసేపు ఆలోచించి మీరు గురు చరిత్ర చదవండి, గురు చరిత్ర చదివి సిరిడి వెళ్ళిరండి, ఆయన చూశాడు దారి అన్నాడు. మీరు కలిసిన ఆయన పేరు తెలుసండి? పేరు మర్చిపోయానండి. ఆయన పేరు ఆయన రామకృష్ణాపురంలో ఉండేవాడు. ఆయన రామకృష్ణాపురం అంటే అంటే ఇక్కడ దిల్సుఖ్ నగర్ అవతల రామకృష్ణ హైదరాబాద్లోనే మన అలా చెప్పిన తర్వాత గురు చరిత్ర వెంటనే పుస్తకం కొని చదివేసి సిరిడి వెళ్ళొచ్చాం. సిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ నాకు కల్లో యంగ్ సిరిడి సాయి ఉన్నారు కూర్చుంది. ఆయన కల్లోకి వచ్చాడు. నేను కూడా తెలిసిపోతుంది కానీ ఏమీ అనలేదండి. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. నాకు ఆ జ్ఞానం ఆ పదం ఎందుకు వాడారో నాకు తెలియదు. అది జ్ఞానం ఇమ్మని అంతే. ఇది కదా. ఇప్పుడు మెలుగు రాగానే చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను. అప్పుడు నాకు వేరే పూజ గది ఉండేది. రాత్రి 3 తెల్లారగట్ట 3 వెళ్ళిపోయి పూజ గదిలో కూర్చున్నా. అప్పుడే అందులో ఈ గురించి చదివేప్పుడు ఏవో ఉండి పువ్వులనే సువాసనగా ఉంది. అక్కడ ఒక గంట అందరూ కూర్చుండిపోయారు. ఎందుకంటే అది ఏదో మామూలు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. సరే అన్నారు కానీ మనకి గురువు సమస్య తీరలేదు కదా. అలాగే ఆయన జ్ఞానం అడిగాను. నేనే గురువునే ఏం చెప్పలేదు. మనకేమీ ఇది ఇండికేషన్ రాలేదు. సరే ఆ తర్వాత నేను స్ట్రీట్ నెంబర్ 8లో ఉండేవాడిని. స్ట్రీట్ నెంబర్ హస్తిగూడ హైదరాబాద్లో. స్ట్రీట్ నెంబరు 4లో మా మిస్సెస్ యొక్క పింతండ్రి గారు ఉండేవారు. ఆయన ఎప్పటి నుంచో రమణ మహర్షి బతుకున్నారు. నాకు అప్పుడు అది ఎక్కువ తెలియదు ఆయన గురించి. వారి ఇంటికి వెళ్ళాను ఏదో వేరే విషయం మాట్లాడడానికి. టీవీ ఫ్రిడ్జ్ మీ పైన రమణ మహర్షి ఫోటో పెద్దది ఒకటి చాలా బాగుంటుంది. చాలా ఇంప్రెస్ అయిపోయాను. అఫ్కోర్స్ అంతకుముందే నేను రమణ మహర్షి పాల్ బ్రంటన్ పుస్తకం చదివాను కానీ అలా మామూలుగానే చదివాను. అయితే అంతకుముందే రమణ మహర్షి నాకు ఉంది. ఎప్పుడంటే మా పెదనాన్నగారు చిన్నప్పుడు నేను చెప్పాను కదా, ఆయన ఈ ఆంధ్రప్రభలో సూర్య నాగమ్మ గారి లేఖలు సీరియలే చేసేవారు. అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు పేజీలో ఒక మూల రమణ మహర్షి బొమ్మ ఉండేది అనమాట. అది మనసులో ఉండిపోయింది నాకు. ఇది చూడగానే గుర్తొచ్చింది రమణ మహర్షి. ఓహో అని ఆయన సరే ఆయనతో మాట్లాడి వచ్చేస్తుంటే సోఫా మీద ఓ పుస్తకం ఏదో ఇలా తెరిచి ఉంది. అందులో గురు అని ఉంది నా సరిగ్గా దాని మీద. అది గురు గురించి ఏదో రాసి ఉంది. మళ్ళీ సేమ్ ఇది ఆయన చెప్పడం ఇది అక్కడ అదే రాశారు అక్కడ. ఇంకా అప్పటి నుంచి సిరిడి రమణ మహర్షి ఇలాగ మనసులో అటు ఇటు అటు అటు. ఇదే సిచ్యుయేషన్లో నేను అప్పుడు ప్రతి ఏడాది కంపెనీ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ మాకు జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఓ టౌన్లో జరుగుతుంది. చెన్నైలో పెట్టారు 3 రోజులు. సరే నేను ఆఫీస్ తరఫున కంపెనీ 3 రోజులు చెన్నైలో వెళ్ళి చెన్నైలో హోటల్లో దిగి ఫస్ట్ డే అటెండ్ అయ్యాను. ఫస్ట్ డే అటెండ్ అయ్యి మొన్నటి పొద్దున్న ఇంకా బయలుదేరుతుంటే సడన్గా ఇంకా లోపల నుంచి ఏమొచ్చిందో తెలియదు. అన్నీ సర్దేసి తిరువణామలై బస్సు ఎక్కేసాను. అరుణాచల్లో ఇంక కాన్ఫరెన్స్ లేదు ఏం లేదు. వెళ్ళిపోయి చిన్న హోటల్లో దిగి అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళి అంతా చూసుకుని అక్కడ ఆ ప్రాంగణం ఉంది, చెట్లు అవి ఉన్నాయి. అక్కడ కూర్చున్న సాయంత్రం దాకా అలా కూర్చున్నాను. అలాగా సాయంత్రం అరౌండ్ 4:30-5 అప్పుడు ఇంకా అరే ఇక్కడ మరి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళా. ఎప్పుడు అంతకెప్పుడు వెళ్ళలేదు, నాకు ఎవరు పరిచయం లేదు. వెళ్ళిన తర్వాత ఆయన మహర్షి యొక్క తమ్ముడు గారే ఆయన ఆశ్రమం, ఆయనకు 2వ కొడుకు మణిగారని వాడు చాలా సాత్వికుడు. నన్ను చూసి ఇలా ఏమిటో ఆశ్రమం చూసారా అని అడిగి నేను మరి ఇక్కడ ఉండొచ్చా అంటే మేము టూరిస్టులకి ఇవ్వము, ప్రత్యేకంగా ముందు రాస్తేనే డివోటీస్కి ఇస్తాం అన్నారు. అనగా ఇంక నేమనలేదు. ఆయన పర్లేదు మీరు 2 రోజులు ఉండండి అని ఆయన ఏం చూశాడో అని అకామిడేషన్ ఇచ్చాడు.
అకామిడేషన్ ఇచ్చిన తర్వాత రూమ్లోకి సామాను పెడుతుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో బయటకు వస్తుంటే వాళ్ళు స్కందాశ్రమం అని ఏదో అంటున్నారు. నేను కూడా వస్తానండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాను. అయ్యో రండి అని వాళ్ళేమో వాళ్ళతో స్కందాశ్రమం అని మహర్షి ఆ ఆశ్రమం వెనకాల కొండ మీద గుహ అందులో ఉన్నారన్నమాట చాలా కాలం. అక్కడికి వెళుతున్నారంటే వాళ్ళేంటి నన్ను ఎందుకు రమ్మన్నారంటే వాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు నువ్వు వెళుతున్నారు కదా మన తోడుంటాడు సాయంత్రం అని నన్ను రమ్మన్నారు. సరే వాడు వెళుతుంటే వాళ్ళు 10 మాటలు మాట్లాడుతుంది, 8 మాటలు నాన్నగారు 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 అన్నాడు. ఏమిటి ఎవరండి ఈ నాన్నగారు అన్నాడు. నాన్నగారు జిన్నూరులో ఉంటారండి, ఆయన మా గురువు గారు, రమణ మహర్షి భక్తులు, రమణ మహర్షిని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పరిచయం చేసిన వారే. అయితే ఏమిటంటే మరి ఈ మహర్షి ఏం చెప్తాడు బోధన అంటే మీరు విచారణ అంటే విచారణ చేయాలి, ఆత్మవిచారణ చేయాలి, అంతేగాని అది ఏమిటో చెప్పలేదు నాకు, ఎలా చేయాలో ఏమిటో చెప్పలే. మొన్నడు వాళ్ళే తీసుకెళ్ళి పుస్తకం తీస్తే అక్కడ హూ యామ్ ఐ భగవాన్ అది ఫస్ట్ టైం అసలు అద్వైతం మీద అది చదివిన తర్వాత ఆయన కొన్ని స్టెప్స్ చెప్పారు. అయితే ఆ పుస్తకంలో చెప్పింది ఏంటంటే నువ్వెవరో తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు అంటే అందరూ వాళ్ళు అదేంటి నువ్వు చూసేది నీకు తెలిసేది నువ్వు కాదు. నువ్వు చూస్తున్నావు, ఎదురుకుండా పుస్తకం ఉంది చూస్తున్నావు, అది నువ్వు కాదు తెలుస్తున్నావు అది. అలాగే నీ శరీరం కాళ్ళు చేతులు చూస్తున్నావు కాదు, అవి కావు, నువ్వు కాదు. ఎందుకంటే కాళ్ళు తీసేసినా నువ్వు ఉన్నావు. నీకు తెలిసేది లోపలికి వెళ్ళి గుండె కొట్టుకుంటుంది, తెలుస్తుంది, ఆలోచనలు తెలుస్తున్నాయి, సుఖం దుఃఖం తెలుస్తున్నాయి, అవేవి నువ్వు కాదు, అవన్నీ మీకు ఆబ్జెక్ట్సే. వీటన్నిటినీ తెలుసుకునేటువంటి ఎరుక స్ఫురణ ఏది ఉందో అది నువ్వు. అక్కడ దాకా వెళ్ళాలి. ఆ నేను అంటే అది. ఈ నేను ప్రాపర్ దగ్గరికి వెళ్ళి హోల్డ్ చేయాలి. ఆయన ఏమన్నారంటే అది ఫాల్స్ ఐ అని ఆయన ఇంగ్లీష్లో దట్ ఈజ్ ఫాల్స్ ఐ. అదేమీ ఇది కాదు, అది ఫాల్స్ ఐ. అది సాధన చేయగా అది పడిపోయి అసలు నేను ప్రకటితం అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలని చెప్పలే. ఇది ఎలా చేయాలని కూడా మార్గం ఎవడైనా. తర్వాత ఈ నాన్నగారు ఉన్నారు కానీ నేను వెంటనే మళ్ళీ హైదరాబాద్ రాగానే వేరే ఆఫీస్ పని మీద వెళ్తున్నప్పుడు జిన్నూరు వెళ్ళి నాన్నగారిని కలిసి, నాన్నగారిని చాలా స్వీట్ పర్సనాలిటీ, మనుషుల్లో స్వీట్నెస్ ఉండడం నేను ఇద్దరి దగ్గర చూసా. జిన్నూరు నాన్నగారు, డాక్టర్ కేఎస్ గారిని హైదరాబాద్ రమణ కేంద్రం ప్రెసిడెంట్. ఎంత ఎఫెక్షన్ ఆయన మనుషుల మీద. ఆయన శర్మగారు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, రమణ కేంద్రానికి వెళ్ళండి అన్నారు. అంటే అప్పుడు నాకు రమణ కేంద్రం కూడా ఉందని హైదరాబాద్లో తెలియదు. సో వచ్చిన తర్వాత హైదరాబాద్ రమణ కేంద్రానికి ఓ రోజు వెళ్ళినప్పుడు ఆయన స్థాపించిన డాక్టర్ కేఎస్ గారు లేరు అక్కడ. ఆయన రాజారావు గారిని రమణ గీతాలు పాడుతుంటారు, ఆయన పక్కన కూర్చున్నారు. మీరు కేఎస్ గారిని కలవాలండి, ఆయన మీరు చాలా మంచి ఇది క్రియేట్ చేశారనమాట. ఇంకా అక్కడి నుంచి మీకు చెప్తాను, 90లోనే ఎప్పుడు జరిగిందండి, 98 హైదరాబాద్ వదిలిపెట్టేదాకా ప్రతి సండే ఎంత అత్యంత ఆనందమైన టైం నాకు 9 to 10:30 రమణ సత్సంగం అనమాట. ఫస్ట్ టైం అక్కడ ఆయన వెళ్ళినప్పుడు అండి వాళ్ళు 40 మంది 50 మంది ఉన్నారు. అంత మటుకి మామూలు ప్రపంచంలోనే చూసిన వాళ్ళందరూ ఏమిటంటే ఆఫీసుల్లో కానీ మనుషులు అహంకారాలు అంటే ఏంటి తేడా తెలిసిపోతుంది. వాడి గుర్తింపు ఇదో తప్ప అసలు అహంకారం లేని వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే నాకు చూడగానే అందరూ వాళ్ళే. మనుషులకి ఎవరికి అహంకారం లేదండి, అహం అనేది తీసేస్తారు అసలు. నాకు అంటే డివోషన్లోనే అలా అయిపోతే మీకు అసలైన సాధిస్తే ఎలా ఉంటారో నాకు చాలా హ్యాపీగా ఉండేది. మొన్న తర్వాత డాక్టర్ కేఎస్ గారు వచ్చారని కలిసాం. ఆయన మాట్లాడతారు, ఆఖరిని ఆయన మాట్లాడేవారు స్లోగా. ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్లో ప్రొఫెసర్గా చేసేవారు. హిందూలో బిట్వీన్ యూ అండ్ మీ అని ఇంగ్లీష్ బుక్కే కాలం రాసేవారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే రమణ మహర్షి విచారణ మార్గం అని వీళ్ళందరూ చదువుకుని వెళ్ళాను కదా, ఆయన విచారణ మార్గం ఎక్కువ చెప్పేవాడు కాదు. ఆయన ఏంటంటే శరణాగతి, సరెండర్. ఆయన ఒక మాట అనేవారు, భగవంతుడిని నువ్వు తలుచుకున్నా ఆయన గ్రేస్, తలుచుకోకపోయినా ఆయన గ్రేసే అని చాలా ఇదనమాట. అంటే ఇంక అబ్సల్యూట్ శరణాగతి అనమాట. అది గ్రహించాను, అది ఆయన తత్వంలో. అది
జీవితంలో చిన్న సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదో చిన్న అడ్వెంచర్ లాంటిది ఎవడదో కాలేజీ పెడతాడు, వాడితో వెళ్ళడం, వాడు ఏదో క్లాసులు పెర్మిషన్ లేకుండా పెట్టేయడం, సీరియస్ సమస్య వచ్చింది. వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి భగవంతుని అది కావాలి ఇది కావాలని అడగడం తక్కువ. అది ఈ సమస్య రాగానే నాకు వాడితో పిల్లలు చేరిపోయారు, పెర్మిషన్ లేకపోతే కష్టమైపోతుంది, ప్రార్థించాలా భగవంతుడిని, ప్రార్థించకూడదా అని సందిగ్ధం. ఆ రమణ కేంద్రంలో వాళ్ళు మన ఊరికే మెంబర్ చేరిదాన్ని అడ్రస్ నొచ్చుకుంటారు అంతే, ఇంకా అంతగానే మాట్లాడరు. ఓ రోజు కూడా నాకు ఒక కార్డు వచ్చిందనమాట, పోస్ట్ కార్డు. నా అడ్రస్ ఉంది, సరెండర్ ఈజ్ ది హయ్యెస్ట్ ప్రేయర్. జస్ట్ టర్న్ అయిపోయాను. అంటే ఇంక ప్రేయర్ అడగాల అక్కర్లేదు నాకు, సరెండర్ నువ్వు, దట్ ఈజ్ ది హయ్యెస్ట్ ప్రేయర్. ఓహోహో అది అనుకో. అది తర్వాత అడిగాను, ఏమంటే నేను ఆయనకి ఏం చెప్పలేదే నా సమస్యలు ఏమి అంటే, లేదు ఆయన పొద్దున్నే లేచి ఆయనకి ఏమి తోస్తే ఎవరు తోస్తే వాళ్ళకి కార్డు తీసుకుని రాసేస్తారు, అందరికీ రాసి ఇది ఒకలా ఉండదు అని చెప్పారనమాట. ఓహో సరే ఇది సరెండర్ అన్నారు కదా, ఇంకా అభివృద్ధి చేశాను నేను, ఇంక జరగవలసింది. కానీ ఒకటి అనుకున్నాను అనమాట, అక్కడ మనకి చిన్నప్పటి నుంచి ఉన్నది ఉంది కదా, ఓ ఇదేదో ఉంది అనుకున్నాం. సరే ఇది జరుగుతుందండి. ఈ విచారణ ఏమిటి, ఆలోచనలే, అహం అంటే అస్తమానం ఇది అక్కర్లేదు, మామూలుగా కూర్చోగానే మీకు స్ఫురణ గుర్తొస్తుంది, అది హోల్డ్ చేయాలి. ఇది ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఏమిటిది అని ఈ విషయాలు ఎవరు డిస్కస్ చేసేవారు కాదు. ఎక్కువ రమణక వాళ్ళు చాలామంది డివోటీసు భగవాన్ యొక్క సంఘటనలు అంటే ఆశ్రమంలో జరిగినవి ఇవన్నీ ఎక్కువ వాళ్ళు చెప్పుకునేవారు. భక్తులు భక్తి ఓరియంటెడ్ ఉండేది, జ్ఞానం ఓరియంటెడ్గా తక్కువ ఉండేది, గైడెన్స్ ఎక్కువ నిదర్శనాలు చెప్పుకునేవారు. అది ఓకే, అది ఓ స్థాయి వాళ్ళకి అవసరం. అది మనం ఆ స్థాయిలో నేను ఒకప్పుడు అన్ని చదివిన వాళ్ళమే కదా. సరే అది అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం అవకాశం వచ్చి 99లో బోట్స్వానా గవర్నమెంట్లో ఒక అవకాశం వచ్చింది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ కూడా సాయి సెంటర్ ఉండేది, సత్య సాయి సెంటర్. భజన వెళుతూ ఉగ్రగా వెళుతూ ఉండేవాళ్ళం. కానీ నేను మటుకు వెనకాల కూర్చొని మన విచారణ, వీడు భజన చేస్తూ ఉండేవారు, మనం వెనకాల కూర్చొని ఈ విచారణలో ఉండేవాడిని. అలా గంటల తరబడి ఇదే. అయితే ఏమి మైండ్లో దీనివల్ల నిద్రలోకి స్లిప్ అయిపోవడం జరుగుతుండేది, సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆలోచనలు ఆపేసి కొనాలు చూస్తే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. అది సాధనకులందరికీ జరిగేది అదే. సరే ఇది అవుతుండగా అప్పుడు ఒక రోజుని నాకు ఒక అద్భుతమైన కళ. అందులో మేము నలుగురు ఎదురుతూ ఉన్నాం. రమణ మహర్షి అక్కడ ఉన్నారండి అన్నాడు ఎవడో. అక్కడ ఉన్నారా, అయితే చూద్దాం అని నేను ఇలా తిరిగి అలా వెళ్ళాను అనమాట. వెళ్ళగానే అక్కడ రమణ మహర్షి నవ్వుతూ నాకేసి చూశారు. ఏమీ లేదండి, అని కాళ్ళు చూపించారు ఆయన పాదాలు. వెంటనే పాదాల మీద పడిపోయాను అనమాట. పడిపోయి పాదాలు ఇలా చేతిలో తీసుకున్నాను. అయిపోయింది. అది ఎంత ఇంప్రెషన్ అంటే దాంతో ఓహో ఇది సాధనలో ఏదో సూచిస్తున్నారు ఆయన అని. ఆ తర్వాత ఇండియా వచ్చాను. ఇప్పుడు రాగానే మామూలుగా ఇప్పుడు నాన్నగారిని కలవడం అలవాటు. నాన్నగారు ఎప్పుడు జనం ఉండేవారు. నాన్నగారు చుట్టూ జిండూరు నాన్నగారు. ఆయన ఓ రోజునే కుక్కటపల్లిలోనే అక్కడ ఎవరి దగ్గర ఉంటే వెళితే అంత రండి శర్మ గారు అనుకో. ఆయన సో ఎఫెక్షనేట్, ఎవరు లేకుండా చూసి అండి ఇది కళ ఇలా వచ్చిందండి అన్న. భగవాన్ మిమ్మల్ని సరెండర్ అవ్వమంటున్నారండి అన్నాడు. సరెండర్ అవ్వమంటున్నాడు. నాకు అది గుర్తొచ్చింది, అక్కడ సరెండర్, ఇక్కడ సరెండర్ అంటే ఈ సాధనకి నువ్వు చెయ్యి. ఎందుకు ఆతృత, ఏదో కావాలని, ఏదో జరగాలని, నీ చేది చెయ్యి, సరెండర్. ఆయన వదిలేయి, పరమాత్మ నువ్వు ఏదో జరిగిపోవాలని ఎందుకు అనుకుంటావు. సరెండర్ అయిపోతున్నాడంటే భగవాన్ మీరు కంటిన్యూ చేసుకోండి అన్నాడు ఆయన. ఓహో బాగుందనుకుని ఆ తర్వాత వచ్చేసాను. మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత ఓ రోజు ఒక సంవత్సరంలో మనకి వెళ్ళినప్పుడల్లా అరుణాచలం వెళ్ళవలసిందే. ఇండియా వచ్చినప్పుడల్లా అయ్యో 91 నుంచి అరుణాచలం, అసలు ఆ అరుణాచలం చూడగానే ఒక రకమైన ఆనందం. ఆ మాట అరుణాచలేశ్వర టెంపుల్లో ఉన్నామలై అమ్మాను, ఆవిడే అపీత్ కూచాంబ. ఆవిడ దర్శనం చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇక అరుణాచలేశ్వరుని భగవాన్ పెట్టుకున్న అమ్మవారిని
అమ్మవారు అప్పుడు ఎందుకో గుర్తొచ్చింది నాకు, ఈ అమ్మవారు అన్నాడు ఆయన అని అమ్మవారి గుళ్ళో ఎక్కువసేపు కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాతే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ ఎగైన్ మళ్ళీ ఏ కళ వచ్చినా 3 తర్వాతే 3 పెద్ద ఫ్రేమ్స్ అండి. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఫ్రేము, సెంటర్లో ఒక పెద్ద ఫ్రేము, ఇటు సైడ్ ఒక ఫ్రేము. అంటే మామూలు ఫ్రేమ్ ఏమంటే పెద్ద ఉంటే ఎలా ఉంటే అలా ఉన్నాయండి. ఆ సెంటర్ ఫ్రేమ్లో సడన్గా లెఫ్ట్ నుంచి చక్క నడుస్తూ 14 ఏళ్ళు పట్టు వస్త్రాలు కట్టుకొని నవ్వుతూ నాకే వచ్చి నాకే చూసింది. అంటే ఇప్పుడు మామూలుగా అనుకుంటాను కల్లో మీ ఎవరైనా అమ్మాయి ఇస్తా అనుకుంటారు, కానీ అమ్మాయిలు అమ్మవారు అమ్మ అని అరిచేసా. మన నిద్రలో అరిస్తే మా ఆవిడ లేపేసింది. కానీ ఆ ఫేస్ అలా ఉండి తెలిసిపోయి ముద్ర, అరే మళ్ళీ వస్తే బాగుండే అని ఎన్ని మాటలో పడుకున్నాడు. అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి సాధన ఇదే చేయాలి, మార్గం ఆయన వస్తుంది, చూద్దాం, ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి.